ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కాకినాడలోని బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో సామూహిక వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు పాల్గొని అమ్మవారి వ్రతం ఆచరించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా అమ్మవారి వ్రతాలు జరిపించారు. బాల త్రిపుర సుందరి దేవి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కొండబాబు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అర్చకులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచి రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఈవో విజయ భాస్కర్ రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు ఆశించే విధంగా దేవాలయాలన్నీ అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తుంది. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, గతంలో దేవాలయాల్లో అర్చకులు ఎవరైతే ఉన్నారో అర్చకులకి జీతాలు కూడా ఉండేవి కాదు. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని దేవాలయాలు అయితే ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో పూజలు కూడా చేసేవారు కాదు. అలాంటి దేవాలయాలకి ఆ రోజున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ జోడు పురోహితులు ఉన్నారో దేవాలయాల్లో ఈరోజు 15,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి 5,000, 10,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు భక్తులు ఆశించే విధంగా గ్రేడ్ 1 దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అలాంటి దేవాలయాల్లో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం ఏదైతే పూజలు జరుగుతున్నాయో అన్ని దేవాలయాల్లో ఈ పూజలు జరపాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఈరోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పూజలు జరపడం జరుగుతుంది.